యూట్యూబ్ మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి 50 ఏళ్ల క్రితం ఎలా చేసుకున్నారో మా అమ్మమ్మ మాకు చెప్పేది. అదే విధంగా నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తా, చూడండి. ఉగాది పచ్చడకు ఏమేమి తీసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి, చూడండి. మామిడికాయ అండి, ఇది కొత్త చింతపండు, ఇది కారం, బెల్లం, ఏపపు, గల్ల ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటాము కదండి, అది. ముందుగా మామిడికాయ ముక్కల్ని సన్నగా తరగాలండి. ఫ్లేవర్ అనేది రావడానికి ఇలా మెత్తగా దంచుకోవాలండి, సన్నగా ముక్కలు తరిగి. ఇది ఏప పువ్వు అండి, ఏప పువ్వును కూడా లైట్గా ఇట్లా కొంచెం మెత్తగా దంచినట్టు చేయాలండి. ఈ వీడియోను చివరిదాకా చూడండి, చివరిలో చిట్కా చెప్తాను. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ఫస్ట్ చింతపండు పిసకాలండి. ఇలా మొత్తం చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీయాలి. పిసికి ఇలా చింతపండు వడగట్టుకోవాలండి. ఇట్లా ఈ రవ్వలు ఇలా పడకుండా వడగట్టుకోవాలి. తర్వాత బెల్లం, ఏమన్నా కసిరి అది ఇది లేకుండా ఇట్లా కడిగి వేసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు ఇంతకుముందు దంచుకున్న మామిడికాయ, తర్వాత ఏపపు, చిటికెడు కారం, చిటికెడు గల్లు, ఇదేనండి మన అసలైన ఉగాది పచ్చడి, తెలంగాణ ఉగాది పచ్చడి ఇదే. ఇప్పుడున్న జనరేషన్లో ఉగాది పచ్చడి అంటే ఏదేదో ఫ్రూట్ సలాడ్ లెక్క చేస్తుర్రండి. అది కాదు, ఇది అసలైన ఉగాది పచ్చడి. ఇది వెనకటి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం అమ్మమ్మలు నానమ్మలు మనకు కూడా ఇలాగే చేసి పెట్టేవాళ్ళండి. మనము కూడా మన పిల్లలకి ఇలాగే చేసి పెట్టాలని చెప్తున్నాను. ఉగాది పండగ అంటే పాతకాలం నుంచి పంచాంగ శ్రవణం వినడం మనకొక ఆచారం. ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం మన కాలం ఎట్లుందో తెలుసుకోవడానికి మన పెద్దవాళ్ళు మన బామ్మల కాలం నుంచి మనకి చెప్పినది ఏంటంటే ఈ పచ్చడి ద్వారానే మన పంచాంగం మన జాతకము ఎట్లుందనేది తెలుసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఉగాది పచ్చడి రెడీ చేసుకున్న తర్వాత అది మనం తినడం ద్వారా తీపి వచ్చిందనుకో మన జీవితంలో అదృష్టమైన శుభయోగం ఉందని అర్థం. చేదొచ్చిందనుకో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటామని అర్థం. ఈ పచ్చడే మనకు 6 రుచుల ద్వారా ఆ అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. ఒక్కొక్క రుచి ద్వారా మనకు ఒక్కొక్క సింబల్ అనేది అర్థమవుతుంది. ఇది మనకు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆచారం పద్ధతి. నేను ప్రతి సంవత్సరం ఈ ఉగాది పచ్చడి
తాగడం తినడం ద్వారానే తెలుసుకున్నాను. నాకు ఒకసారి తీపి వచ్చినప్పుడు మంచిగా జరిగినట్టు అనిపించింది, కొంచెం వగరు వచ్చినప్పుడు కొన్ని ఏదో చిన్న చిన్న బాధలు వచ్చినట్టు అనిపించినాయి. అట్లానే మీరు కూడా ఈ పచ్చడి తాగండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీ జీవితంలో మీ జాతకము ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఈ పచ్చడి తిన్న తర్వాత మీకు ఏ టేస్ట్ వచ్చింది, మీకు ఎట్లుంది అనేది కింద కామెంట్ బాక్స్లో ఎంట్రీ చేయండి.